గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. నవంబరు 2వ తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి. అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు. గోచార రీత్యా శుక్రుడు సంచారం, శుక్రబలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తాడు. తులారాశి వారికి, కన్యారాశి వారికి, కర్కాటక రాశి వారికి, మిథున రాశి వారికి, మీనరాశి వారికి, కుంభరాశి వారికి, వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, నిర్మాతలకు కానీ, డైరెక్టర్లకు కానీ, నటీనటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు, జనంలో గుర్తింపు బాగా వస్తుంది. అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు, గొడవ పడినటువంటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడు శుక్రుడు బాగుండడం వల్ల వీరు అర్థం చేసుకొని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది. కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత, దాంపత్య జీవితం, కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. నవంబరు 15వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ వక్రిస్తున్నాడు. నవంబర్ 28వ తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి 2, సింహరాశి 4, మకర రాశి 11, మిథున రాశి 6 చాలా బాగుంటాయి. ఈ బుధుడు వక్రించడం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజ వేస్తారు. ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బుధుడు ఉండడం వల్ల. అలాగే నవంబరు 16వ తేదీ ఆదివారం సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు 4 రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది. మకర రాశి, కన్యారాశి, మిథున రాశి, కుంభరాశి వారికి జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే 3, 6, 10, 11 స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తాడు. మంచి బలం చేకూరుతుంది, మంచి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నవంబరు 16వ తేదీ నుంచి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు ఈయన. అలాగే నవంబర్ 2వ తేదీ శుక్రుడు సంచారంలో కొంత మార్పు కనిపిస్తుంది. నవంబర్ 15వ తేదీ వృశ్చిక రాశిలో బుధుడు వక్రిస్తున్నాడు. నవంబరు 16వ తేదీ నుంచి వృశ్చిక రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు.
ఇవి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం కొంచెం ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ముందుకు సాగగలుగుతారు. శని రాహులకి పరిహారం ఎక్కువగా చేసుకోవాలి. మీకు బృహస్పతి చంద్రులు ఎక్కువగా కలిసి రావడం జరుగుతుంది. స్నేహితులు మీ సొమ్ము వాడుకొని మీ మీదనే నిందలేయటం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కొంత ఇబ్బందులు కలుగుతాయి, కొంత ఒత్తిడి కూడా కలుగుతుంది, సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు సమస్యల నుంచి బయటపడేటువంటి మార్గం ఏర్పడుతుంది. కొన్ని సమస్యలు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతోచి ఆచితూచి మాట్లాడండి. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. మీ తల్లిదండ్రులని దృష్టిలో ఉంచుకొని మీ మంచి ప్రవర్తనతో నడుచుకోండి. కాలేజీల్లో విద్యార్థులకు సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి తల్లిదండ్రులకు సహాయ సహకారాలతోటి ఆ సమస్యల్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఆ గొడవలన్నీ కూడా సమసిపోతాయి. ఆచితూచి మాట్లాడుకోండి. ధనం ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో కూడా ఖర్చులు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. కుటుంబంలో కొంత శుభకార్యాలకి కొంత డబ్బు వెచ్చించవలసినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. ఆ పేరు ప్రఖ్యాతుల మీద కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కసారి గురుబలం వలన ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వృశ్చిక రాశి వారికి మాసంలో. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభదాయకంగా ఉంటుంది, ముందుకు సాగగలుగుతారు. సంతానపరంగా బాగుంటుంది, శాంతియుతంగా ఉంటారు. విదేశాల్లో వెళ్ళాలి, టూరిజం లాగా తిరిగి రావాలనుకున్న వారి కోరిక కూడా నెరవేరుతుంది. విదేశాల ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారి విద్యార్థులకు కూడా మంచి వీసాలు సరైన సమయానికి వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. మీ భూములు మంచి లాభాలకి అమ్ముకోగలుగుతారు. మీకున్నటువంటి ఫ్లాట్లు అమ్మాలనుకున్న వాళ్ళకి కూడా మంచి లాభదాయకంగా ఫ్లాట్లు అమ్ముకోగలుగుతారు. గృహాలు కొనుక్కోవాలి అనుకున్న వారికి కూడా గృహాలు కొనుక్కోగలుగుతారు. భూములు కొనుక్కోవాలనుకున్న వారికి భూములు కొనుక్కోగలుగుతారు. విల్లాలు కొనుక్కోవాలి అనుకున్న వారిని కోరిక కూడా నెరవేరుతుంది. వీరికి అర్ధాష్టమ రాహు ఉన్నాడు కనుక కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి దుర్గామాతను పూజించుకోండి. గోవుకి గ్రాసాన్ని పెట్టండి. లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానం చేసుకోండి. తప్పకుండా మనశ్శాంతి ఉంటుంది. అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరంగా ఎదగలుగుతారు. మీకు ఇంకా ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నన్ను సంప్రదించండి. సులభమైన మార్గంలో మీకు నా దగ్గర ఆయిల్స్ ఉంటాయి. అవి వాడుకోవడం వల్ల మీకు త్వరగా రిజల్ట్ వస్తుంది. ముందుకు సాగగలుగుతారు. మీ బాధల నుంచి బయటపడగలుగుతారు. నెక్స్ట్ వృశ్చికం ధనుస్సు.